దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ లోకరక్షకుడు యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాలం నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదూ? మీరు, మీ పిల్లలు, మీ వ్యాపారం, మీ వ్యవసాయం, అన్ని పరిస్థితులు చక్కగా ఉండి నిత్యము నూతనమైనటువంటి ఆశీర్వాదము, నూతన శక్తి, నూతన బలము చేత మీరందరూ సంతోషంగా గడపాలని నిత్యము మీ అందరి కొరకు నేను, నా కుటుంబము కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరందరూ బాగుండాలి, దేవుని చేత దీవించబడుతూ ఉండాలి అని నాకు కోరిక. అలాగే మీరందరూ ఈ పరిచర్య పైన చూపిస్తున్నటువంటి అభిమానానికి, ప్రేమకు నేను మీకు లెక్కలేనటువంటి కృతజ్ఞతనై మీ కొరకు నిత్యం ప్రార్థన చేస్తున్నాను. మీరు ఈ ఛానల్ను మీ స్నేహితులకు పరిచయం చేయండి. మీ బంధువులందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అంతేకాదు, సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరిని లైక్ చేసి ఈ ఛానల్ను షేర్ చేసి వారికి తెలిసిన వారందరికీ ఈ యూట్యూబ్ ఛానల్ను కృపా సన్నిధి మినిస్ట్రీస్ అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ను అందరికీ పరిచయం చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి ఈ పరిచర్యకు సహకరించవలసిందిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగే అనేక మంది సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరి కొరకు కూడా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. మీరు దీవించబడుతున్నారు కదా. అలాగే మీ కుటుంబీకులు, మీ బంధువులు, మీ స్నేహితులు అందరూ కూడా మీ వల్ల దీవించబడాలి అనేటువంటి ఆశ కలిగి ఈ మాటను చెబుతున్నాను. దేవుని మహిమ కలిగిన రాజ్యాన్ని స్థాపించటంలో మన వంతులో మనం దేవుని వాక్యాన్ని ఈ విధంగా అనేక మందికి చేర్చడానికి ప్రయత్నం చేద్దాం. చెబుతారు కదా మీ స్నేహితులకు, మీ బంధువులకు కృపా సన్నిధి మినిస్ట్రీస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అంతేకాదు, ఈ పరిచర్య కొరకు మీరు పంపిస్తున్నటువంటి కానుకలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. ఆ కానుకలను బట్టి ప్రభు పరిచర్య చేయడానికి ఎంతో ముందుకు వెళ్తున్నాను. ఇంకా మీలో ప్రేరేపించబడిన వారు ఇంకా అనేక మంది ఉండి ఏ విధంగా కానుకలు పంపించాలి అనేటువంటి ఆలోచన కలిగి మీరు ఉన్నారని నేను గ్రహిస్తూ ఉన్నాను. కాబట్టి మీ అందరి కొరకు యూపీఐ నంబర్ను అవైలబుల్గా మీకు అందుబాటులో ఉంచాము. అలాగే స్కానర్ను కూడా మీకు అందుబాటులో ఉంచాము. అక్కడ స్కాన్ చేస్తే ఆల్రెడీ ఈ పరిచర్య గురించినటువంటి అకౌంట్ నెంబర్ మీకు వస్తుంది. మీ అమూల్యమైనటువంటి కానుక మీరు కొంతే పంపిస్తున్నాను అనేటువంటి ఆలోచన ఏం లేదు. మీ హృదయంలో ఎంత తలస్తే, ఎంత అనిపిస్తే అంత మీరు పంపించి అదే నెంబర్కి వాట్సాప్లో స్క్రీన్ షాట్ పంపించండి. మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తాను. నా ప్రభువు మిమ్మలను దీవిస్తాడు. అటువంటి కృప మీకు అనుగ్రహింపబడునుగాక. గాడ్ బ్లెస్ యు. ఈరోజు దేవుని వాక్యం యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వాక్యం. ఈరోజు దేవుని వాక్యం యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వాక్యం. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. దేవుడి రోజు నీతో మాట్లాడుతున్న మాట. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడిక క్షీణింపడు. సూర్య చంద్ర నక్షత్రము సృష్టించినటువంటి దేవుడు ఈ మొదటి మాటలో మాట్లాడుతూ, లెమ్ము తేజరిల్లము, నీకు వెలుగు వచ్చి ఉన్నది,
యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. ఈ ఉదయకాలంలో నీవు పడుతున్నటువంటి ప్రతి కష్టము నుంచి, ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితుల నుండి నా ప్రభువు తన వెలుగును నీపైన ఉదయింపచేశాడు. ఆ వెలుగు, ఉదయింపబడిన ఆ వెలుగు, నీ మీద ప్రకాశించినటువంటి వెలుగు ఒక నిత్యమైన వెలుగుగా ఉంటుంది. ఆ నిత్యమైన వెలుగు నీ ఆయుష్కాలం అంతా, నీ తరతరాలు నీవును నీ ఇంటిల్లపాది నిత్యము ఆ వెలుగులో ఆనందిస్తారు, సంతోషిస్తారు. ఆ వెలుగు మాట్లాడుతుంటున్నాడు పైన వాక్యంలో, నీకు వెలుగిచ్చుటకై యెహోవాయే నీకు నిత్యమైన వెలుగును, నిత్యమైన వెలుగు యెహోవాయే, నిత్యము ప్రకాశించే వెలుగు. ఆ వెలుగు సూర్య చంద్ర నక్షత్రముల కంటే ధీటైనదిగా, వాటిని మించినటువంటి ఫోకస్ వెలుగు. యోహాను సువార్తలు అంటాడు, నేను వెలుగై ఉన్నాను. ఆ వెలుగు మన మీద ప్రకాశించింది. నిత్యము వెలిగేటువంటి వెలుగు మన పైన ఉన్నప్పుడు మాట్లాడుతూ, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నిత్యమైన వెలుగుగా ఉన్నటువంటి దేవుని చేత నువ్వు స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఆయనను అడిగిన వాటన్నిటి ద్వారా నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైపోతాయి. ఎప్పుడైతే దేవుని మహిమ నీ మీదకి వచ్చిందో, ఎప్పుడైతే ఆయన మహిమను నువ్వు పొందుకున్నావో, ఎప్పుడైతే ఆయన వెలుగులో నువ్వు నిలబడుతున్నావో, అప్పుడే నీకున్నటువంటి ప్రతికూలమైన పరిస్థితుల నుండి తప్పించబడి వెలుగులోనికి ప్రవేశించావు. ప్రైజ్ ది లార్డ్. వెలుగులోనికి ప్రవేశించిన నీ జీవితంలో నీ దుఃఖ దినాలు సమాప్తము చేసి ప్రతి కన్నీటి బాష్ప బిందువును ఈ ఉదయకాలం నా ప్రభువు తుడిచివేసి సర్వ సమృద్ధిని నా ప్రభువునికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. లేచి మోకరించి ఇప్పుడే ఈ క్షణంలో నీ ఉన్న చోట నీ ప్రభువుని అడుగు, ప్రభువా నీ నిత్యమైన వెలుగు నా మీద ప్రకాశించనివ్వండి, నా దుఃఖ దినములు సమాప్తము చేయండి, నేను కారుస్తున్న ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచివేసి నిత్యమైన వెలుగు నాకు అనుగ్రహింపచేసి నిత్యానందము, నిత్య సంతోషము, ఆశీర్వాదం నాకు ఇమ్మని ఈరోజు ప్రార్థన చేసి దినచర్యను ప్రారంభించు. నా ప్రభువు ఖచ్చితంగా ఒక బలమైనటువంటి ఆశీర్వాదంతో నేను నింపి దీవిస్తాడు. అట్టి కృప నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.